పటాకులు అనేది దయచేసి మీరు అనవసరంగా డబ్బులు వేసేసుకోకుండా దానిలో నష్టమే కానీ లాభం లేదు. దాని బదులు మన నంద్యాల జిల్లా ఆత్మకూరు టౌన్లో ఈరోజు గౌరవనీయులైన మన ఆర్డీఓ గారు, నేను, మా సిఏలు, ఎస్ఐలు, ఎంఆర్ఓ మేడము, మన పీస్ కమిటీ సభ్యులు, పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్ హాజరైనారు. రేపు వినాయక చవితి పండుగ రోజు సందర్భంగా ఆత్మకూరు టౌన్లో విగ్రహాలు పెట్టుకునే విషయంలో, మన వినాయక విగ్రహాలు పెట్టుకునే విషయంలో ప్రజలందరికీ మేము ఒక విన్నపం చేసినాము. పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరం కలగకూడదు. కరెంట్ స్తంభాలు, కరెంట్ లైన్లన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా విగ్రహాలు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఆత్మకూరు పట్టణంలో ప్రజలందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా ఈ పండుగ జరుపుకోవాలని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసినాము. అదేవిధంగా మా పోలీస్ ప్రొటెక్షన్, మేము 24 గంటలు టౌన్లో గస్తీ తిరుగుతూ ఉంటాము. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరం హిందూ ముస్లిం సోదరులందరూ ఒక అన్నదమ్ముల మాదిరిగా, కుటుంబ సభ్యుల మాదిరిగా ఐకమత్యంగా ఉంటూ అందరూ ఈ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అందరినీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేసినాము. అదేవిధంగా ప్రశాంతంగా జరిగేటట్లు మేము తప్పకుండా బందోబస్తు డ్యూటీ చేస్తూ ప్రశాంతంగా జరిపిస్తాము. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకొని మేము టైమింగ్ చెప్తాము. ఆ టైమింగ్ ప్రకారము విగ్రహాలు ఎత్తి జాగ్రత్తగా నిమజ్జనం చేసుకుంటారని, ఈ నిమజ్జనం చేసే టైంలో దయచేసి ప్రజలు కూడా ఎవరు కూడా మందు తాగకుండా ఉంటే బాగుంటుంది. తాగుడు వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించకూడదని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. సార్, డీజేలు లేదు, భక్తి శ్రద్ధలతో మామూలుగా తప్పట్లు మామూలుగా ఉంటాయి. మన గ్రామీణ ప్రాంతాల్లో, టౌన్లో ఎక్కడైనా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారము పాటలో చిన్న చిన్న భక్తి గీతాలు పెట్టుకోవచ్చు. డీజే పర్మిషన్ అయితే ఎవరికి లేదు. రికార్డ్ డ్యాన్స్ కానీ అవన్నీ ఎటువంటి పర్మిషన్ లేకుండా మా ఎస్పీ గారి ఆదేశాలపైన మేము జాగ్రత్తగా చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్.